భారతదేశపు దక్షిణాంచున ప్రపంచంలో ఎక్కడా చూడనటువంటి 3 మహాసముద్రాలు ఒకే చోట కలిసిన ఏకైక ప్రదేశం. అలాగే ఇక్కడ సూర్యోదయం సూర్యాస్తమయాలను కూడా ఒకే చోట చూడగలం. స్వామి వివేకానంద తీరం నుండి సముద్రంలోనికి ఈదుకొని వెళ్ళి ధ్యానం చేసిన రాయినే ఇక్కడ రాక్ మెమోరియల్గా గుర్తించారు. అలాగే తిరువల్లువర్ విగ్రహం కన్యాకుమారికి గర్వకారణం. సముద్రం మధ్యలో నిలిచిన ఈ మహత్తర విగ్రహం తమిళ సాహిత్య వైభవాన్ని గుర్తు చేస్తుంది. అలలు ఈ విగ్రహం చుట్టూ ప్రయాణిస్తుంటే అది మరింత అద్భుతంగా కనిపిస్తుంది. తమిళ సాంప్రదాయాలు, కేరళ ప్రభావం, స్థానిక జీవనశైలి ఇవన్నీ కలిసి ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన గుర్తింపునిస్తాయి. భారతదేశం చివరి ప్రాంతం అని చాలామంది అంటారు, కానీ మరో కోణంలో చూస్తే ఇది భారతదేశం ప్రారంభమయ్యే స్థలం కూడా. ఎందుకంటే ఇక్కడే 3 సముద్రాలు, భిన్న సంస్కృతులు, ఎన్నో కథలు కూడా కలుస్తాయి. పెళ్లి కాని యువతి అనే అర్థం నుండి దేవి పార్వతి అవతారమైన కన్యాకుమారి అమ్మన్ పేరుతో ప్రసిద్ధి చెందిన పట్టణమే కన్యాకుమారి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో దక్షిణ భారతదేశంలోని చివరి పట్టణం అయినటువంటి కన్యాకుమారిలో ఉన్న కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ని అయితే చూపించబోతున్నాను. నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసి హైప్ నొక్కి కొన్ని పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా కన్యాకుమారిలోని మెయిన్ హిస్టారికల్ ప్లేస్ అయినటువంటి వివేకానంద రాక్ మెమోరియల్కి అయితే వెళ్తున్నాను. ఈ మెమోరియల్ అనేది తీరం నుంచి కొంత దూరం సముద్రం లోపల ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలంటే బోట్లో మాత్రమే వెళ్ళాలి. ఈ బోట్ టైమింగ్స్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంటుంది. నేను రీచ్ అయ్యేసరికి 5 దాటిపోయింది. అందుకే ఆ రోజు నేను మెమోరియల్ వరకు వెళ్ళలేకపోయాను. నేను జనవరి 1వ తారీఖున వెళ్ళా. అప్పుడు ఈ లొకేషన్ సీజన్ అంట. క్రౌడ్ కూడా అలాగే ఉన్నారు. బోట్స్ కంటిన్యూస్గా అలాగే నడుస్తూనే ఉన్నాయి. ఈవినింగ్ అవ్వడం వల్ల పక్కనే ఉన్న బీచ్ దగ్గర అట్మాస్ఫియర్ చాలా బాగుంది. కొంతసేపు అక్కడే ఉండి రూమ్కి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ 8 గంటలకల్లా పూంపుహార్ ఫెర్రీ సర్వీసెస్ సెంటర్కి అయితే రీచ్ అయ్యాను. ఈ పూంపుహార్ అనేది ఫిషింగ్ సర్వీసెస్ కంపెనీ. చిన్నప్పుడు ఈ పేరు వింటే ఏదో తిట్లా అనుకునేవాళ్ళు, బట్ ఇది ఒక ఫిషింగ్ సర్వీసెస్ కంపెనీ. ఉదయం కూడా క్రౌడ్ అలాగే ఉన్నారు. సో 300 రూపాయల టికెట్ తీసుకోవడం వల్ల కొద్దిగా ముందుగా లోపలికి వెళ్ళిపోయాను. ఇంతమంది క్రౌడ్ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందులో సగానికి పైగా నార్త్ ఇండియన్సే ఉన్నారు. బోట్స్ అలా ప్రతి 10 నిమిషాలకి వస్తూనే ఉన్నాయి. బోట్లో మ్యాక్సిమం 5 నుండి 10 నిమిషాల్లో మెమోరియల్ వరకు వెళ్ళిపోవచ్చు, జట్టి ఖాళీ ఉంటే. వివేకానంద రాక్ మెమోరియల్తో పాటు 133 అడుగుల తిరువల్లువర్ విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ. ఈ రెండింటిని కలుపుతూ ఒక గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఆ విజువల్స్ని అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. బోట్స్ అలా తిరుగుతూనే ఉండడం వల్ల జట్టుకి చేరుకునేసరికి 15 నిమిషాల సమయం పట్టింది. ఫైనల్గా రాక్ మెమోరియల్కి డాక్ అయిన తర్వాత 30 రూపాయలు ఎంట్రీ టికెట్ తీసుకొని మెమోరియల్ వైపుగా వెళ్తున్నా. ఈ వివేకానంద రాక్ మెమోరియల్ కథ గురించి చూసుకున్నట్లయితే 1892 ప్రాంతంలో యువకుడుగా ఉన్న స్వామి వివేకానంద భారతదేశం మొత్తం పర్యటిస్తూ కన్యాకుమారి వరకు వచ్చారు. ఆ సమయంలో ఆయన తీరం నుండి సముద్రంలో ఈ పెద్ద రాయి వరకు ఈదుకుంటూ వచ్చి 3 రోజుల పాటు ఈ రాయి మీదనే ధ్యానం చేశారు. ఆ ధ్యానం సమయంలో భారతదేశంలోని పేదరికం, ప్రజల పరిస్థితి, దేశ పునరుద్ధరణ గురించి ఆయన లోతుగా ఆలోచించారని చెబుతారు. తర్వాత ప్రపంచ ప్రసిద్ధి చెందిన చికాగో ప్రసంగానికి ఈ అనుభవం ప్రేరణగా నిలిచిందని అంటారు. 1960లలో మెమోరియల్ నిర్మాణానికి అనుమతుల విషయంలో పెద్ద వివాదాలే వచ్చాయి. ఆ రాయిపై ఎవరి హక్కు అనే చర్చలు కూడా జరిగాయి. చివరికి దేశవ్యాప్తంగా మద్దతు సేకరించి నిర్మాణం పూర్తి చేశారు.
మెమోరియల్ నిర్మాణానికి భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాళ్ళు తెప్పించారు. దీని వెనుక భావన దేశమంతా ఒక్కటే అనే ఐక్యత సందేశం. నేటి సాంకేతికత లేకుండా బలమైన అలల మధ్య నిర్మాణ సామాగ్రిని తరలించడం అనేది చాలా కష్టమైన తప్పు. అప్పటి పరిస్థితుల్లో ఇది ఒక గొప్ప ఇంజనీరింగ్ విజయంగా భావిస్తారు. లోపల ఫోటోగ్రఫీ అలా ఉండదు, కానీ లోపల మాత్రం చాలా తక్కువ కాంతి, నిశ్శబ్ద వాతావరణం ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా అక్కడ చిన్న చిన్న ఐలాండ్లో కనిపిస్తున్నాయి కదా రాక్స్, వాటి మీద కూడా వెళ్ళొచ్చు. బోట్స్ మీద, ప్రైవేట్ బోట్లు బాగా కాస్ట్లీ, వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అక్కడ కూడా ఫోటోగ్రఫీ సూపర్ ఉంటుంది. ఇప్పుడు పక్కనే ఉన్న తిరువల్లూరు స్టాట్యూ దగ్గరికి వెళ్దాం. ఈ రాక్ మెమోరియల్ని, స్టాట్యూని కనెక్ట్ చేస్తున్న గ్లాస్ బ్రిడ్జ్ నుండి కింద అలలు కనిపించడం వల్ల ఒక గొప్ప అనుభూతి చెందింది. తమిళ మహాకవి తిరువల్లూరు రాసిన తిరుక్కరల్ గ్రంథంలోని 133 అధ్యాయాలకు గుర్తుగా ఈ విగ్రహాన్ని 133 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఈ విగ్రహం బరువు సుమారు 7,000 టన్నులు ఉంటుంది. విగ్రహం ఉన్న పీఠ భాగంలో ఉన్న మెట్ల ద్వారా విగ్రహం వరకు చేరుకోవచ్చు. లోపల ఆయన రచించిన గ్రంథంలోని అధ్యాయాలను గోడల మీద చెక్కారు. పైకి వెళ్తే విగ్రహం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అక్కడ నుండి చుట్టూ ఉన్న విజువల్స్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తాయి. భారీ భూకంపం అలలను తట్టుకునేలా ఈ విగ్రహాన్ని నిర్మాణం చేశారు. ఈ విగ్రహాన్ని ఒకే రాతితో చేయలేదు, వేలాది గ్రానైట్ రాతి భాగాలను చెక్కి వాటిని కలిపి నిర్మించారు. 2004లో వచ్చిన భారీ సునామీ సమయంలో కన్యాకుమారి తీవ్ర ప్రభావం ఎదుర్కొంది. అయినా ఈ విగ్రహం గణనీయమైన నష్టం లేకుండా నిలబడింది. ఇది దాని నిర్మాణ బలాన్ని చూపిస్తుంది. కొంతసేపు అక్కడే ఉండి రిటర్న్ బోట్లో వెళ్ళి ఇప్పుడు పక్కనే ఉన్న గాంధీ మెమోరియల్కి అయితే వెళ్తున్నారు. (1948) మహాత్మా గాంధీ మరణించిన తర్వాత ఆయన అస్థికలను సముద్రంలో కలపడానికి ముందు కొంతకాలం ఈ ప్రదేశంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. లోపల ఆయన చిత్రపటాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఉండే బీచ్లు కూడా రాళ్ళు అలలు కలిసి సినిమా సెట్లా కనిపించే బీచెస్. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, ఈ 3 సముద్రాలు ఒక దగ్గరే కలిసే ప్రదేశం అవడం వల్ల వాతావరణం, కాంతిని బట్టి ఈ 3 సముద్రాలు వివిధ రంగుల్లో కనిపిస్తాయి. భారతదేశంలో చాలా ప్రాంతంలో సూర్యోదయం లేదా సూర్యాస్తమయం మాత్రమే ప్రత్యేకంగా కనిపిస్తాయి. కానీ కన్యాకుమారిలో ఈ 2 అద్భుతాలను ఒకేసారి చూడవచ్చు. పౌర్ణమి రోజుల్లో మరింత ప్రత్యేకమైన దృశ్యం కనిపిస్తుంది. ఒకవైపు సూర్యుడు అస్తమిస్తుంటే మరోవైపు చంద్రుడు ఉదయించడానికి చూడవచ్చు. ఈ దృశ్యం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇప్పుడు కన్యాకుమారి తమిళనాడులో ఉంది, కానీ స్వాతంత్రం తరువాత ఇది ట్రావెన్కోర్ రాజ్యంలో భాగంగా ఉండేది. 1956లో భాషాపరమైన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో తమిళ భాష మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండడంతో దీన్ని తమిళనాడులో కలిపేశారు. అంటే భౌగోళికంగా ఇది తమిళనాడులో ఉన్న, సాంస్కృతికంగా కేరళ ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కన్యాకుమారి ప్రాంతంలో గాలి వేగం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ చాలా వరకు మనకు విండ్ టర్బైన్స్ కనిపిస్తూ ఉంటాయి. రామేశ్వరం వెళ్ళే రూట్లో దాదాపు 50 కిలోమీటర్ల వరకు ఈ విండ్ టర్బైన్స్ అలా కనిపిస్తూనే ఉంటాయి. వీడియో ఎలా ఉందండి? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.